అందరికీ నమస్కారం. తెలుగింటి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తయారు చేసుకునే కర్రీ నువ్వులు ఉల్లిపాయ మసాలా కర్రీ. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక 4 ఉల్లిపాయలు ఇలా పెద్ద ముక్కలు కట్ చేసుకుని ఉంచుకోవాలి. అవి మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు మనం ఇది మిక్సీ పట్టేసుకుందాం. ఉల్లిపాయ మెత్తగా పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఒక గిన్నెలో తీసేసుకుందాం. పొడి బిర్యానీ మసాలాలు, దాల్చిన చెక్క, యాలక్కాయలు, లవంగాలు, 3 బిర్యానీ ఆకు, ఇవి కూడా మిక్సీ పట్టేసుకుందాం. ఇవి ఇలా మిక్సీ జార్లో వేసుకుందాం. జీడిపప్పు ఇలా నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఒక 20 జీడిపప్పుల దాకా, అవి కూడా వేసేసుకుందాం. నువ్వులు నానబెట్టుకుని ఉంచుకోవాలి, ఒక 50 గ్రాములు, అవి కూడా వేసేసుకుందాం. చూసారు కదా, ఇది కూడా పేస్ట్ చేసేసుకున్నాం కదా. దీన్ని కూడా ఒక గిన్నెలో తీసేసుకుందాం. ఒక 4 టమాటాలు ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఇవి కూడా మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మిక్సీ జార్లో వేసేసుకుందాం. టమాటా కూడా మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఇంత పేస్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో తీసేసుకుందాం. 2 గరిటెలు ఆయిల్ పోసుకుందాం. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మెంతులు, కొద్దిగా లవంగాలు వేసుకుందాం. కొంచెం కరివేపాకు, ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. మనం ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకుందాం. ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూను పసుపు వేసుకుందాం. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. ఒకసారి మొత్తం ఇది కలిపేసుకుని 1 నిమిషం ఫ్రై అవనిద్దాం. ఇప్పుడు టమాటా పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఇది కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై అవనిద్దాం. ఇందాక నువ్వులు పేస్ట్ పట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకుందాం. ఇది మొత్తం కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 3 నిమిషాలు ఫ్రై అవనిద్దాం మూత పెట్టుకుని. ఇప్పుడు దీంట్లో 1 కప్పు వాటర్ పోసుకుందాం. ఒక 5 నిమిషాలు ఇది బాగా ఉడకనిద్దాము. 2 టీ స్పూన్లు కారం వేసుకుందాం. కలిపేసుకుందాం. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం. 1 స్పూన్ గరం మసాలా. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుని ఇది బాగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడకాలి. చూసారా ఆయిల్ ఎలా సపరేట్ అయిపోయిందో, అంటే మనకి కూర రెడీ అయిపోయినట్టు. ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇది కలిపేసుకుని ఇది మనకి బిర్యానీలోకైనా, రైస్లోకైనా, రోటీస్లోకైనా చాలా బాగుంటుంది. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. నువ్వులు ఉల్లిపాయ మసాలా కర్రీ చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.